కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 14 నుండి ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు బ్రహ్మోత్సవాల వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు. దాదాపు 2 కోట్ల ఖర్చుతో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికంటే ముందుగా తన వంతుగా 5,116 రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆదాయానికి మాత్రం లెక్కలేదు కానీ ఖర్చుకు లెక్కుంది. ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్ల రూపాయల ఖర్చులు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలుగా ఇక్కడ పడేటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్స్ కావచ్చు, గ్రానైట్ అసోసియేషన్ కావచ్చు, కిరాణా వర్తక సంఘం కావచ్చు, లేదా ఇతర ముఖ్యమైనటువంటి ఆర్థికంగా ఆ ధనలక్ష్మి కటాక్షంతో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేరుగా భాగస్వాములు అయితే ఎవరైతే ఇచ్చారనే లెక్క ట్రాన్స్పరెంట్గా ఈ 4-5 కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకోవడం కానీ ఖర్చు చేయడం కానీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లోపల మేము ఎవరు కూడా భాగస్వాములు కావు. కంప్లీట్ అంతా చైర్మన్ గారి నేతృత్వంలోనే అధికారులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పైతుంది. దుర్వినియోగం చేయొద్దు, అధికార దుర్వినియోగం అసలే చేయొద్దు. దాని తర్వాత అట్టహాసంగా ఆడంబరంగా ఎవరి వర్గాలను బలవంతంగా డబ్బులు వసూలు చేసేది కూడా అవసరం లేదు. 30 లక్షలు వసూలు చేసి 3 లక్షల రూపాయలు రికార్డు రాసే అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి కండబడేటువంటి పెద్దలందరినీ కోరుతా ఉన్నా. నేను ముందుగా నా తరఫున నేను కూడా 5 లక్షల రూపాయలని చైర్మన్ గారికి ఇస్తాను. అట్లనే ఎవరెవరైతే ఆ 7 కొండల వాడి ఆశీర్వచనం కావాలని ధనలక్ష్మి కటాక్షం ఉండి అనేటువంటి వాళ్ళందరి యొక్క కార్యనిర్వాహక కమిటీ అంటే ఎవరో 5 లక్షల రూపాయలు చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పి ఆర్గనైజేషన్స్ వేరు, రైస్ మిల్ అసోసియేషను, గ్రానైట్ అసోసియేషను, ఫ్యాక్టరీ అసోసియేషన్, గతంలో ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రత్యేకించి నేను కూడా పర్సనల్ విజ్ఞప్తి చేస్తా. అన్న మీరు చైర్మన్ గారి దగ్గర పోయి ఇచ్చి ఒక రిసిప్ట్ తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు షీట్ను కూడా వెంటనే ఉత్సవాలు అయిపోయి నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, వెంటనే బహిరంగంగా పత్రికల ముందు ఉంచమని చెప్పి కోరుతా ఉన్నా. నిర్వహణకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఆర్టీఓ గారు, ప్రధానమైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ 4 ఆదాయానికి మాత్రం లెక్కలేదు కానీ ఖర్చుకు లెక్కుంది. ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్ల రూపాయల ఖర్చులు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి